నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల పరకామణి కేసును హైకోర్టు చాలా సీరియస్ గా తీసుకుంది. దీనిపైన సిఐడి సిబిఐ ఎంక్వైరీని ఆదేశించిన విషయం కూడా మనకి తెలిసిందే. అయితే ఈ కేసులో ప్రతివాదులుగా ఉన్నటువంటి రవికుమార్, సతీష్ కుమార్లు కూడా కౌంటర్ దాఖలు చేయాలి అని చెప్పి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది. మరి ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, మరి వాళ్ళిద్దరు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీరియల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం అండి. నమస్తే మా గోర్ధని, మన వీక్షకులకు కూడా. ఈ పరకామణి కేసు చాలా స్పీడ్గా మూవ్ అవుతుందని అనుకోవాలి. ఎందుకంటే దీంట్లో ప్రతివాదులుగా ఉన్నటువంటి రవికుమారు అలాగే సతీష్ కుమారు దేవుడు సొమ్ము దొంగతనం చేసి లోక్ అదాలత్లో ఎలా రాజీ చేసుకుంటారు, సో అసలు ఆ జడ్జి కూడా ఎలా దీనిపైన అప్పట్లో అంగీకారం తెలుపుతారు, సో వీళ్ళందరిపైన కూడా ఎంక్వైరీ లోతుగా జరగాలి అని చెప్పి హైకోర్టు అభిప్రాయపడిందండి. అందులో భాగంగానే ఇప్పుడు వాళ్ళు కౌంటర్ దాఖలు చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది అంటున్నారు. ఏంటి మరి వాళ్ళు ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఈ కేసు? అసలు నిజానికి ఏదన్నా ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో వచ్చిన వివాదాన్ని లోక్ అదాలత్లో పరిష్కరించుకోగలుగుతారు, కానీ తిరుపతి దేవస్థానం అనేది ఒక స్వతంత్ర సంస్థ, దానికంటూ ఒక యంత్రాంగం ఉంది, సమాంతరమైన ఒక ప్రభుత్వ వ్యవస్థ లాంటిది అది. అలాంటి వ్యవస్థలో పరకామణి అనేది భక్తుల నుంచి వచ్చే విరాళాలని భారీ ఎత్తున, అవి బంగారం కావచ్చు, డాలర్లే కావచ్చు, లేకపోతే 1000 రూపాయల నోట్లే కావచ్చు, 2000 నోట్లే కావచ్చు, నగలు కావచ్చు, అన్నిటినీ కూడా అక్కడ లెక్కింపు చేస్తారు, దానికి విభజన చేస్తారు. అది ఒక విజిలెన్స్ అంటే అనేక కెమెరాల పర్యవేక్షణలో జరుగుతుంది. తర్వాత విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని పర్యవేక్షిస్తారు. అలాంటి దాంట్లో ఒక ఆర్గనైజ్డ్గా అంటే ఒక వ్యవస్థీకృతమైనటువంటి దోపిడీ కొన్నాళ్ల పాటు జరిగింది. అది తర్వాత దాన్ని పట్టుకున్నప్పుడు అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్న సతీష్ కుమార్ దాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు, చేయాలి కూడా. ఎందుకంటే అది విజిలెన్స్ సెక్యూరిటీ వాళ్ళకి దర్యాప్తు చేసే అధికారం లేదు, బయట రెగ్యులర్ పోలీసే చేయాలి, ఇది ఒక అఫెన్స్. అప్పుడు చేసినప్పుడు అది ఎంత మేరకు జరిగిందనేది విచారిస్తే చాలా తీవ్రమైన, చాలా పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందనేది అర్థమైంది. అలాంటప్పుడు అది ఒక కేసు విచారణ అనేది రెగ్యులర్ కోర్టులో జరగాలి, ఆ విచారణ అనేది ఒక జడ్జి సమక్షంలో జరగాలి, ఒక రాజీ పట్టడానికి అవకాశం లేదు. నేరం అయితే జరిగినట్టు ప్రూవ్ అయిపోయింది, ఎంత మేరకు జరిగింది, దాన్ని ఎట్లా రికవర్ చేయాలి, ఎవరిని శిక్షించాలి, ఎంత ఆస్తులు జప్తు చేయాలి, రికవర్ చేయాలి అనేది అది న్యాయస్థానం నిర్ణయించాలి. అట్లా కాకుండా తిరుపతి మొదటి 2వ అదనపు జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ వద్ద రాజీ చేసుకున్నారు. అంటే ఎట్లా లోక్ అదాలత్తో రాజీ చేసుకున్నారు. రాజీ అంటే ఇక వాళ్ళ ఇష్టం. ఇప్పుడు దానికి ఏమీ ఒక యార్డ్ స్టిక్ లేదు, ఎంత దోపిడీ జరిగింది, ఎన్నాళ్ళు జరిగింది, అసలు ఎంత మొత్తంలో జరిగిందని లేదు. ఇక అతను ఎవరైతే రవికుమార్ దోషి ఉన్నాడో అతను దయాదాక్షిణ్యాల మీద ఇదిగో నేను పలానా ఆస్తులు మీకు ఇస్తాను, నా మీద కేసుని రద్దు చేయమని అంటే రద్దు చేసేసారు. అంటే ఇక ప్రభుత్వ ప్రమేయం కానీ, తిరుపతి దేవస్థానం యొక్క పాలక మండలి ప్రమేయం కానీ, లేకపోతే ఉన్నతాధికారుల ప్రమేయం కానీ ఏమీ లేదు. ఇది ఒక జర్నలిస్టు శ్రీనివాసులు అనే ఆయన అసలు ఇది కంప్లైంట్ చేశాడు. అది అప్పుడు ఈ కేసు ఫిర్యాదుకి వెళ్ళింది. ఈ రాజీ పడిన విషయం కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు హైకోర్టు సుమోటోగా పిలిపించింది. అసలు ఇదేంటి, లోక్ అదాలత్లో ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన ఇంత భారీ కేసుని ఎలా రాజీ చేసుకుంటారు, ఎవరికి అధికారం ఉంది, అసలు అధికారం, అసలు చట్టబద్ధత ఉందా లోక్ అదాలత్కి ఇంత పెద్ద భారీ కేసుని విచారించి రాజీ చేయటం, తీర్పు కూడా కాదు, అది ఇద్దరికి ఒప్పందం రాజీ చేసి కేసును మాఫీ చేయటం అనేది చట్టబద్ధత ఉందా లేదా అనే అంశం మీద ఇవాళ సుమోటోగా హైకోర్టు తీసుకుంది. మొన్న సోమవారం దాని మీద విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత దీనికి సంబంధించి అవతల పార్టీకి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చారు. ఎవరికి? రవికుమార్కి ఇచ్చారు, సతీష్ కుమార్కి ఇచ్చారు. సతీష్ కుమారే కాకుండా దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శికి ఇచ్చారు, ఏపీ జ్యుడిషియల్ అథారిటీ సేవాధికార సంస్థ కార్యదర్శికి ఇచ్చారు, తిరుపతి మండల సర్వీసెస్ కమిటీ చైర్మన్కి ఇచ్చారు, అలాగే సిఐడి డీజీకి ఇచ్చారు. ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎట్లా అంటే మళ్ళీ తర్వాత ఈవో, తిరుపతి దేవస్థానం ఈవోకి ఇచ్చారు, తర్వాత సిఎస్ఓ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, అంటే చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఈ విజిలెన్స్ వీటన్నిటి మీద అధికారి ఆయన,
తిరుమల మొదటి పోలీస్ స్టేషన్ SHO నోటీసులు ఇచ్చారు, అక్కడ కంప్లైంట్ చేశారు కదా, ఆయనకు కూడా తెలియాలి కదా ఇది ఏం జరుగుతుంది అనేది. ఈయన దగ్గర విచారణ పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉండగా రాజీ జరిగింది. ఇలా తీగలాకితే డొంకంతా కదిలినట్టు ఇప్పుడు ఈ అందరికీ కూడా నోటీసులు ఇచ్చి అసలు మీకు తెలుసా ఎందుకు దీన్ని ఇలా లోక్ అదాలత్లో రాజీ చేయాల్సిన అవసరం ఏముంది, అందులో మీ పాత్ర ఏమన్నా ఉందా, మీరు ఎంతవరకు విచారించారు, మీ విచారణలో బయటకు వచ్చిన అంశాలు ఏంటి, అసలు ఎవరు ఫిర్యాదు చేశారు, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, ఇవంతా కూడా డొంకంతా కదులుతుంది. ఈవో అనేది మరి తిరుపతి దేవస్థానానికి ఆయువు పొట్టు లాంటి అధికారి ఆయన. మరి ఈవోని కూడా వాళ్ళ ఫీల్డ్లోకి పిలిపించారు. అసలు నీకు తెలుసా లేదా, CSOకి తెలుసా లేదా, ఇట్లా మొత్తం అట్లాగే CID DG క్యాడర్ అధికారులకు ఇచ్చారు, తర్వాత న్యాయ ప్రాధికార సంస్థలకు ఇచ్చారు. ఎవరెవరైతే ఇందులో ప్రమేయం ఉందో మౌనంగా ఎందుకున్నారు మీరు, ఇలాంటివి జరిగినప్పుడు వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులోనో మరో కోర్టులోనో సవాల్ చేయాలి. అసలు ఇది ఎవరో రాజీ పడే అధికారం ఎవరికీ లేదు, ఇది తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సొత్తు చోరీ కేసు, ఇది అది ఒక న్యాయస్థానం మాత్రమే విచారణ చేసే అధికారం ఉంటుంది. అలాగే న్యాయాధికారి కూడా ఒక డిజిగ్నేటెడ్ న్యాయాధికారి న్యాయశాస్త్ర ప్రకారం దాన్ని విచారణ చేయాలి తప్ప రాజీ పట్టడానికి వ్యక్తుల మధ్యలో అయితే ఓకే, నువ్వు ఇద్దరి మధ్యలో తగాదా వచ్చింది A and B, వాళ్ళు రాజీ పడతారు. కానీ తిరుపతి దేవస్థానం తరపున ఎవరు వచ్చారు? మీరు చెప్తున్న దాన్ని బట్టి ఈ రాజీ వెనకాల చాలా రహస్యాలే దాగున్నాయని అర్థమవుతుంది. అంతే కదా. మరి ఇప్పుడు ఎలాగూ CBI అలాగే CID అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేస్తే కానీ అసలు రహస్యాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అవును, ఇప్పుడు ఇది మీరు అన్నట్టు చిన్న విషయం కాదు. ఇప్పుడు మనం కూర్చున్న తివాచి కింద కంకాళాలు ఉంటే తివాచి తీయాలి కదా, తీసి కంకాళాలు ఎన్నున్నాయి అనేది లెక్క పెట్టాలి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అనమాట. అంటే కింద ఉన్న శవాల మీద పైన పరదా కప్పేశారు. రాజీ అనే ముసుగులో ఈ కేసును మొత్తాన్ని హషప్ చేసేశారు. ఇప్పుడు ఆ అసలు నిజాలు బయటికి రావాలి, ఎవరున్నారు, ఎందుకు. గతంలో ఎప్పుడన్నా తిరుపతి దేవస్థానం ఒక కేసు ఫైల్ చేసి ఇలాంటి లోక్ అదాలత్లో రాజీ చేసుకున్న సందర్భం ఉందా, అసలు అటువంటి నియమాలు ఎక్కడన్నా తిరుపతి దేవస్థాన ఇదిలో పాలనా యంత్రాంగంలో ఉన్నాయా, ఉంటే ఎవరు వెళ్ళాలి ఆ ప్రతినిధిగా రాజీ పట్టానికి, ఎవరికి అధికారం ఉంటుంది. అంతేగాని వీళ్ళు ఎవరికీ చెప్పకుండా దిగువ స్థాయిలో రాజీ చేసేసుకుని మేమేదో తిరుపతి దేవస్థానాన్ని రక్షించేశాము, ఏదో తులమ ఫలమో తీసుకున్నా మేము తిరుపతి దేవస్థానం రాయించారు వీళ్ళు కొన్ని ఆస్తుల్ని. దొంగతనం జరిగింది ఎంత, మీరు రాయించిన ఆస్తులు ఎంత అన్నది రికార్డు లేదు, కేసు మాత్రం మాఫీ అయిపోయింది. ఆ కేసుని మాఫీ చేయడానికి తిరుపతి దేవస్థానానికి ఉన్న అంత పెద్ద వ్యవస్థలో వీళ్ళకి ఎవరిచ్చారు అధికారం? పాలనా యంత్రాంగం ఏమన్నా రిజల్యూషన్ పాస్ చేసిందా, ఈ మా దేవస్థానం తరపున పలానా వారికి అధికారం ఇచ్చాము, మీరు వెళ్ళి లోక్ అదాలత్ ముందు రాజీ పడి సంతకం పెట్టి తిరుపతి దేవస్థానానికి రవికుమార్ చేత ఈ ఆస్తుల్ని తిరిగి రిజిస్ట్రేషన్ చేయించమని ఏమన్నా అధికారం ఇచ్చిందా, అలాంటి ప్రొవిజన్ ఉందా? ఇవన్నీ కూడా బయటకు రావాలి. బయటకు రావాలంటే మీరు అన్నట్టు పెద్ద తలలో ఇన్వాల్వ్ అయినాయి. మొన్న లడ్డు కల్తీ వ్యవహారంలో గనక అతను PAని అరెస్ట్ చేశారు కదా, అప్పన్న, చిన్నప్పన్న. ఈ చిన్నప్పన్న కేసు ఎట్లాంటిదో ఇప్పుడు ఇది కూడా అట్లాంటిది. ఎవడో వెళ్ళి దిక్కు ధ్యానం లేనాడు, అధికారం లేనాడు వెళ్ళి తిరుపతి దేవస్థానం తరపున నేను ఈ ప్రతినిధిగా సంతకం పెట్టాను అంటేనే అతన్ని అరెస్ట్ చేయాలి. దీని వెనకాల జరిగిన ఇంతమందికి నోటీసులు ఇచ్చారంటేనే హైకోర్టులో దీని తీవ్రత హైకోర్టు గమనించడం అనేది మనం ఒకటి గమనంలో పెట్టుకోవాలి. రెండోది సుమోటోగా తీసుకుంది, ఎందుకంటే అవతలిచ్చింది కూడా ఒక లోక్ అదాలత్ కూడా న్యాయ విభాగంలో ఒక పార్ట్ అయినా కూడా అది చెల్లదు. అసలు ఆ లోక్ అదాలత్కి ఇంత పెద్ద అధికారం ఉందా, తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఇంత పెద్ద కేసు మీద ఇచ్చే అధికారం ఉందా అనేది ఇవాళ పాయింట్, విచారణలో ప్రధానమైన పాయింట్. ఇప్పుడు అది కనుక కదిలిందంటే డొంకంతా కదులుతుంది. ఇంకా ఇంతకు ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా జరిగినాయి ఆ పరకామణిలో ఈ రవికుమార్ నేతృత్వంలో అన్ని కూడా బయటకు రావాల్సి ఉంది. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.